చాలా బాగుంది మేడం క్లాస్ అయితే. ఇంతకుముందు ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయిపోయి, అరిసేసి అందరిని ఇంకా కోప్పడి, కన్నీళ్ళు అవన్నీ కామ్ అయిపోయినాయి మేడం. చాలా కామ్ అయినాయి. చాలా ఆగు పీస్‌ఫుల్‌గా చెప్తా. ఉండగలుగుతున్నాం మేడం. ఎస్ పాప ఎస్. నేను ఇద్దరం కూర్చుంటున్నాం మేడం క్లాస్‌లోనైతే. అమ్మాయి ఆ! ఎంత మేనిఫెస్ట్ చేసుకుంటారండి. హ్యాపీగా ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చోండి. అంతా కూడా అద్భుతంగా అవుతుంది. ఈ నాలెడ్జ్ ఇప్పుడే తెలిసింది ఆ అమ్మాయికి. ఇంకా తన లైఫ్ అల్టిమేట్‌గా తీసుకెళ్తది. అన్ని క్లారిటీ, మైండ్ క్లారిటీ ఉండాలి. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను కాబట్టి జస్ట్ మీరు 1 అవర్ అలా క్లాస్‌లో కూర్చోండి చాలు మేడం. అన్నీ నేనే చూసుకుంటాను. ఓకేనా? థాంక్ యూ ఓకే. మేడం. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. అసలు మా సీనియర్ మేడంకి చెప్పాలి, లావణ్య మేడం నాకు మిమ్మల్ని పరిచయం చేసినందుకు. నాకేంటంటే నెగిటివ్ థాట్స్, కోపం చాలా ఎక్కువ ఉంటాయి మేడం. కానీ మీ దగ్గర మీకు సెషన్స్ అటెండ్ అయ్యాక నాకు ఆ కోపం అనేది చాలా వరకు తగ్గిపోయింది మేడం. పిల్లల మీద ప్రతిసారి అరిచేసేదాన్ని, కానీ ఇప్పుడు అసలు అలా అరవడం తగ్గిపోయింది. మా బాబు విషయంలో అసలు నాకు మెయిన్ బాబు కోసం వచ్చాం మేడం. ఇప్పుడు ఇంటర్ ఏంటంటే బాబు కొంచెం అది డల్ ఉంటాడు స్టడీలో. నేను బాబు కోసం అన్ని చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జామ్ కూడా చాలా బాగా రాసా అని చెప్పాడు మేడం. నాకు సూపర్. వెరీ హ్యాపీ మేడం. సూపర్ అండి. ఇంకొకటి మేడం, చెప్పండి. అసలు మీ గోల్డ్ బ్యాచ్ కి నేను మనీ పే చేయడానికి నాకు 1 రూపీ కూడా లేదు. మీకు మెసేజ్ కూడా చేశాను. ఓకే మేడం, మా హస్బెండ్ ఒక పర్సన్ కి 10 lakhs ఇచ్చారు. హ్మ్. అతను 5 years అవుతుంది, ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. చాలా సతాయిస్తున్నారు. నేను సిచ్యువేషన్ రాస్తున్నాను, బట్ హ్మ్. నాకు రిజల్ట్ అనేది రాలేదు. వస్తుంది అని నమ్మకం ఉంది మేడం. యెస్. యెస్. డెఫినెట్‌గా వస్తాయి. అన్నీ కదులుతాయండి. జస్ట్ మీరు పేషెన్స్‌గా చేస్తూ రామ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటది. ఆ ట్రస్ట్ మీరు మెయింటైన్ చేయండి. డెఫినెట్‌గా ఎక్కడున్న డబ్బులు మన దగ్గర రావాల్సిందే.